మిత్రులారా, మన దేశము అతి పురాతనమైన దేశం అయినా వెనుకబడ్డాం. ఎందుకు అని మీరు ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? వేసుకుంటే ఆన్సరు వచ్చిందా? నాకు వచ్చిన ఆన్సర్ చెప్తున్నా. మన దేశంలో పురాతనమైన వెనుకబడడానికి ప్రధాన కారణము మన భూమి మీద పుట్టినటువంటి మూఢనమ్మకాలు, అదేవిధంగా కోట్ల కొలది దేవతలు. వీళ్ళు మనకు సాయం చేయలేదు. మరి ఉదాహరణకి అమెరికా బాగా రిచ్ అయిపోయింది, మనం పూర్ ఉన్నాం. ఎందుకు అంటే వాళ్ళు పరివర్తన పరమాత్మని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయినారు, ధనికులు అయిపోయినారు. మనము పరివర్తన పరమాత్మని చూడలేదు కానీ అనుభవిస్తున్నాము. అనుభవిస్తూ కూడా మనం పాటిస్తడం లేదు. అందుకొరకు ఈ దినం నుంచే మీరు ప్రతి నిమిషము మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీలో ఎన్ని మార్పులు వస్తాయో చూడండి. ఉదాహరణకి పొద్దున్న లేచిన తర్వాత సాయంత్రం వరకు మీరు ఎన్ని మార్పులు వస్తాయి, ఎన్ని రకాలుగా మీరు ఉంటారు అని చూడండి. ఈ మార్పులకు అన్నిటి కారణము ఎవరో కాదు, పరివర్తన పరమాత్ముడే. మీకు చదువు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పెళ్లి కావాలన్నా, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సుఖంగా ఉండాలన్నా కారణం కేవలం పరివర్తన పరమాత్ముడే. కాబట్టి ఈ వాస్తవాన్ని తెలుసుకోనండి. తెలుసుకోకపోతే దరిద్రం మనని విడిచిపెట్టదు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో జంతువులకు మనుషులు పుడుతున్నారు, మనుషులకు పిల్లలు పుట్టుకుంటారు, చెట్లకు అనేక రకాల కాయలు కాస్తున్నవి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు అడవి చాలా పచ్చగా ఉంటుంది. కారణం ఏంటంటే చెట్లు కూడా పరివర్తన పరమాత్మని నమ్ముకుంటాయి కాబట్టి అవి ఆరోగ్యంగా పచ్చగా ఉంటాయి. అదేవిధంగా మీరు రాళ్లతో చెట్టును కొట్టినా అది పండిస్తుంది. ఈ వాస్తవాన్ని తెలుసుకొని పరివర్తన పరమాత్మని సేవించండి, పూజించండి, గౌరవించండి. ఎందుకంటే ఆయనను గౌరవిస్తే రాడికల్ మెరిటోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది వచ్చిందనుకో మన గుడులన్నీ బడులైపోతాయి. మన బడులన్నీ పెద్ద పెద్ద జ్ఞానానికి కేంద్రం అయిపోతుంది. ఆ విధంగా మనం అందరము సుఖపడతాము. ఈ భూమి మీదనే మనము ఆనందంగా ఉంటాము అనే విషయం తెలుపుతూ ముగిస్తున్నాం.